హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, కిందటి వీడియోలో నేను ఫ్రాక్ కటింగ్ అనేది చూపించాను కదా. ఇప్పుడు ఫ్రాకు స్టిచ్చింగ్ అండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ఫ్రెండ్స్ చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, రండి వీడియోలోకి వెళ్దాం. స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఫ్రాకు అనేది మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే లైనింగు ఇంకా వీటికి లైనింగు ఒరిజినల్ పార్ట్ వచ్చేసి మనం ఒక స్టిచ్ అయితే వేసుకున్నాము. చూడండి, నేను ముందుగా స్టిచ్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫీల్స్ అంటే మన కుచ్చులు ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఇలా మనం చిన్న పాప కాబట్టి 5 సంవత్సరాల పాప కాబట్టి ఇలా 2 మీటర్స్ అంటే 2 మీటర్లు మనం క్లాత్ తీసుకున్నాం కదా. మంచిగా ఫీల్స్ పెట్టి చాలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే ఫీల్స్ అండి. ఇవే ఇలాగనే కుచ్చులు అనేవి స్టిచ్చింగ్ అయితే చేయాలి. అంటే నేను 1 ఇంచు మార్జిన్తో నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఫ్రెండ్స్, ఇలా నీట్గా చదురుకుంటూ మనం కుచ్చులైతే పెట్టాలి. 1 ఇంచు వెడల్పుతో మనం ఫీల్స్ అయితే పెట్టాలి. ఫ్రెండ్స్, చూడండి, ఇలా మనం చిన్నగా అంటే 1 ఇంచుతో మనం కుచ్చులైతే పెట్టడం జరిగింది. చూడండి, ఇలా కుచ్చులైతే మనం పెట్టేసాము. ఇప్పుడు ఇది ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ జాయింట్ అయితే మనం కింద అంటే ఈ కింద పట్టి పెట్టేసి జాయింట్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, చూడండి, ఇలా మనం 1 2 ఇంచులు వెడల్పుతో మనం పట్టి అయితే పెట్టుకోవడం జరిగింది. చూడండి, ఇక ఇది సైడ్ జాయింట్ అయితే చేయాలండి. నేను సైడ్ జాయింట్ కూడా చేస్తున్నాను.
ఈ జాయింట్ మీద కూడా మనం డబుల్ స్టిచ్ అయితే వేసాను చూడండి. ఎందుకంటే రెండు విడివిడిగా ఎందుకు కుట్టాల్సి వచ్చిందంటే మనం పట్టీ కోసం అనుకున్నాం కదా, పట్టీ కొంచెం పైకి అంటే ఒక పట్టీ అయితే పెట్టాలని 3 ఇంచులు కానీ లేదా 2 ఇంచులు కానీ పట్టీ పైకి పెట్టడానికి నేను ఇలా విడివిడిగా కుట్టాల్సి వచ్చింది. అందుకని ఇలా విడివిడిగా కుట్టాను చూడండి. ఇదిగో చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ అంటే పై వైపున పట్టీ పెట్టలేదండి. నేను లోపలికి మలిసి పట్టీ అయితే 3 ఇంచుల పట్టీ మాత్రం పెట్టాను. ఇంకా అలాగే కింద మన లైనింగ్ ఉంది కదా, లైనింగ్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ పైకి ఫోల్డింగ్ చేసి నేను స్టిచ్చింగ్ అయితే చేశాను చూడండి. ఇప్పుడు ఫ్రాక్ అంటే కింద పార్ట్ అయితే అయిపోయిందండి. ఇది ఫ్రాక్ కింద బాటమ్ పార్ట్ అండి ఇది. ఇప్పుడు పై పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో అనేది ఫ్రెండ్స్, ఇప్పుడు పై పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మన బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి చూడండి. నేను బాడీ పార్ట్ని అయితే ఒరిజినల్ పీస్ ఇంకా లైనింగ్ పీస్ని నేను జాయింట్ అయితే చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ ఒక బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయ్యింది, ఫ్రంట్ పార్ట్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ రెండో పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కూడా మనం కటింగ్ చేసుకోవాలి. నేను కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే కటింగ్ అయితే చేసుకోవడం జరిగింది చూడండి. ఫ్రంట్ పార్ట్న నేను ఒక చిన్న డిజైన్ అయితే పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికోసం నేను ఒక క్లాత్ని కటింగ్ అయితే చేసుకున్నాను చూడండి. ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇక మనం చేతులు అనేది ఎలా కుట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చేతులకి కుచ్చులు పెట్టి ఫీల్స్ పెట్టి కుట్టాలి. చెప్పాను కదా బాహుబలి హ్యాండ్స్ అని. ఇలా కొంచెం చిన్నగా ఫీల్స్ పెట్టి కుట్టాలండి. చిన్నపిల్లలకి చాలా ముద్దుగా ఉంటాయి.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఫీల్స్ అయితే పెట్టడం జరిగింది కదా, ఇవి ఆపోజిట్గా మనం చూడండి, మనం ఇలా 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 మలిచి మనం ఫీల్స్ పెట్టడం జరిగింది చూడండి. ఇప్పుడు మనకు ఆపోజిట్గా ఇప్పుడు మళ్ళీ దీనికి ఈ ఫీల్స్కి కింద వైపు పెట్టిన ఫీల్స్కి ఆపోజిట్గా మనం ఇక్కడ కూడా ఫీల్స్ అనేది పెట్టాలి. చూడండి నేను ఎలా పెడతానో. చూసారు కదా, ఇది మనం ఫ్రెండ్స్ దీని హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ అయితే నేను ఇలా కటింగ్ చేశాను. ఈ ఒరిజినల్ అంటే ఈ లైనింగ్ పీస్ అనేది ఇలా కటింగ్ చేశాను. ఈ బుట్ట చేతులు అనేది ఇప్పుడు నేను ఎలా అనేది స్టిచ్ చేస్తానో చూడండి. ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఇలా చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కూడా మనం కటింగ్ అయితే చేసాము. ఫీల్స్ అయితే ఇలా వచ్చాయి చూడండి. ఇలా నేను చూడండి ఇలా కుట్టుకోవాలి. నేనైతే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను చూడండి. 2 చేతులు నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటికి బార్డర్ ఎలా పెట్టాలో అంటే బార్డర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది నేను చూపిస్తాను చూడండి. కింద మనం థ్రెడ్ పైపింగ్ లేస్ని యాడ్ చేయాలి కాబట్టి నేను థ్రెడ్ పైపింగ్ లేస్ కోసం గ్రీన్ కలరు మన బ్లౌజ్ ఎలా అయితే వచ్చిందో అంటే పై పార్టు గ్రీన్ కలర్లో వచ్చింది కాబట్టి ఆ పై పార్టు ఆ కలర్లో అంటే గ్రీన్ కలర్లోనే నేను ఈ థ్రెడ్ పైపింగ్ లేస్ కానీ నేను గ్రీన్ కలర్లోనే క్లాత్ తీసుకోవడం జరిగింది చూడండి. ఫ్రెండ్స్ చూడండి నేను పట్టి కోసమని నేను ఇలా కటింగ్ అయితే చేసుకున్నాను కదా 3 ఇంచుల బార్డర్. చూడండి నేను దీనికి థ్రెడ్ పైపింగ్ లేస్ అయితే యాడ్ చేశాను చూడండి. దీనికి ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను.
ఫ్రెండ్స్, పోట్లీ బటన్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి, ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒరిజినల్ పీస్కి వచ్చేసి నేను ఈ లైనింగ్ని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. దీని పైనుంచి పై వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, దీని పైనుంచి ఒక స్టిచ్ అయితే అనుగుడు కుట్టు అంటారు, అనుగుడు కుట్టు అయితే వేస్తున్నాను. లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగా మనం కటింగ్ అయితే చేసుకోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు నేను దీనికి చేతులకు ఎలా కుట్టుకోవాలో అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. చూడండి, మనకి లోపటి సైడు ఖర్చు అనేది లేదు, బయట వైపు కూడా నీట్గా రావడం అయితే జరిగింది. ఇదే బాహుబలి హ్యాండ్స్ అంటారు. ఇంకా ఇక్కడ ఎక్కువ ఫీల్స్ పెట్టొచ్చు, కానీ ఇంకా ఎక్కువ ఫీల్స్ పెట్టినట్లయితే చిన్న పాప కదా, కొంచెం సన్నగా ఉంటుంది చెయ్యి. అంటే మా పాప అయితే బబ్లీగా ఉంటుంది, కానీ హ్యాండ్స్ మాత్రం కొంచెం చిన్నయే కాబట్టి నేను బుట్ట అనేది హెవీగా పెట్టకుండా చిన్నగా పెట్టడం అయితే జరిగింది. చూడండి, పట్టీ కూడా నేను 3 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. మొత్తం కలిపి నేను ఒక 6 ఇంచులు అయితే కుట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా 6 ఇంచులు అయితే నేను స్టిచ్చింగ్ చేశాను. చూడండి, 6 ఇంచులు మనం చేతి కొలత 6 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఓన్లీ 6 ఇంచులు మాత్రమే వచ్చింది. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా మనం కుట్టు అయితే కుట్టుకోవాలి, స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను రెండో హ్యాండ్ కూడా కుట్టి చూపిస్తాను.
చూపిస్తాను ఫ్రెండ్స్. లైనింగ్ ఉంది, ఇంకా ఒరిజినల్ ఉంది. కాబట్టి నేనేం చేశానంటే ఒరిజినల్ ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత ఈ మళ్ళీ ఉల్టా తిప్పి ఫ్రెండ్స్ ఇలాగా మనం దీన్ని అంటే లైనింగ్ పీస్ని ఇలా మలవాలి. ఇలా మడిచి స్టిచ్చింగ్ అయితే వేయాలి. పై వైపు నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలాగా చూడండి 6 ఇంచులు అయితే మనకు రావడం జరిగింది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేస్తున్నాను. సేమ్ ఇదే సైజులో ఇది కూడా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి కటింగ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇవి బాహుబలి హ్యాండ్స్ అండి. చూడండి ఇలాగా చిన్న పాపే కాబట్టి నేను చిన్నగా ఫీల్స్ అయితే చిన్నగా పెట్టడం జరిగింది. చూడండి ముందు పార్ట్ ఫ్రెండ్స్, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ రెడీ అయితే అయిపోయాయి. చూడండి బాహుబలి పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. పోట్లీ బటన్స్తో కింద డిజైన్ అయితే చేయడం జరిగింది. చూడండి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే రావడం అయితే జరిగింది. నీట్ ఫినిషింగ్ బోటిక్ స్టైల్లో మనకి రావడం అయితే జరిగింది. చూడండి ఇది బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ పార్టు. ఇంతేనండి డ్రెస్సు. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తాను. ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా జాయింట్ చేసుకొని హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదండి బోట్ నెక్ డ్రెస్ అయితే చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్ ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసాము చూడండి. ఇంకా రెండో హ్యాండ్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను.
ఫ్రెండ్స్ ఇలా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది బాడీ పార్ట్ వచ్చేసి చూడండి, చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో అయితే రావడం అయితే జరిగింది. చూసారు కదా, చాలా అంటే చాలా నీట్గా రావడం అయితే జరిగింది. ఇంకా వెనక మనం థ్రెడ్స్ ఉంటాయి కదా, వెనక మనం లూజ్కి అంటే వేస్టేజ్ కోసం మనం కట్టుకోవడానికి ఆ థ్రెడ్స్ ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ వేస్ట్ వచ్చి మనకి వేస్టేజ్ కట్టుకోవడానికి అంటే లూజ్ అనేది మనం ఎలా అయితే కట్టుకోవాలో అది నేను ఇప్పుడు థ్రెడ్ కోసం అంటే వెనక నాడాల కోసం నేను ఇవైతే 3 ఇంచుల క్లాత్ అయితే కటింగ్ అయితే చేశాను. ఎందుకంటే లూజ్ ఉన్న టైట్ చేసుకోవడానికని ఇది ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తారు కట్టుకోవడానికని. ఫ్రెండ్స్ ఇలా రెండు సైడ్లు 2 నాడాలు అయితే కుట్టాము. ఫ్రెండ్స్ నేను ఇలా మనం ఒక స్కూల్ లెవెల్ ఉంటుంది కదా మనకి చిన్నవి, ఇలా మనం ఉల్టా అయితే తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్నట్లయితే మనకి తొందరగా ఉల్టా అయితే అవుతుంది. ఇలా చూసారు కదా, ఇలా మనం ఇలా తీసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా నేను ఫ్రెండ్స్ చూడండి ఇలా 2 నాడాలు అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. చూడండి ఈక్వల్గా అంటే సైజు వచ్చేసి మనకి ఎంత కావాలో అంత కటింగ్ చేసుకొని ఎక్స్ట్రా అదంతా కటింగ్ అయితే చేసుకున్నాను. చూడండి ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బాడీ పార్ట్కి ఇవనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను.
1 ఇంచు మార్జిన్తో మనం కుట్టు అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనకి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా నేను పై వైపున ఎందుకు కుట్టానంటే, నేను ఇప్పుడు ఇలా తీసుకొని చూడండి, ఇప్పుడు నేను ఎలా స్టిచ్ అయితే చేస్తానో. ఎందుకంటే పాపకు వచ్చేసి ఇక్కడ కుట్టినట్టు మనకి అంటే మనకి పిల్లలకి కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుంది కదా ఈ ఖర్చు అనేది, అందుకోసం నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, చంక లూజు 9 అంటే 4.5 మనం పెట్టుకోవాలి. 5 ఇంచెస్. చేతి లూజ్ వచ్చేసి మనం ముందుగానే మనం ఇక్కడ రాసి పెట్టుకున్నాం కదా, చేతి లూజ్ వచ్చేసి 6 ఉంది. 6 అంటే మనం 3 ఇంచెస్ మనం 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ మనం పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా 3 కుట్లు మనం వేసుకోవాలి. చూడండి, ఇటు కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా, అయిపోయింది మనకి. ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. చూసారు కదా, నేను ఇప్పుడు పాపకి ఇక్కడ మనకి గుచ్చుకోకుండా, ఈ ఖర్చు అనేది గుచ్చుకోకుండా, అంటే పట్టు క్లాత్ కదా, ఈ పీసులన్నీ లేచినప్పుడు కుచ్చుకుంటాయి కాబట్టి ఈ ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ అయితే చేశాను. చూడండి, ఇలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్గా మనం ట్రిక్ ఉపయోగించి ఒక చిన్న చిట్కా లాగా ఉపయోగించి మనం స్టిచ్ చేసినట్లయితే మనం సింపుల్గా ఫ్రాక్ అయితే కుట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఈ బాడీ పార్ట్ ఉంది కదా, కింద లంగా పార్ట్ ఉంటుంది, అంటే కింద పార్ట్ ఉంది కదా, కింద ఈ లెహంగా పార్ట్ని మనం ఇలా స్టిచ్చింగ్ జాయింట్ అయితే చేసుకోవాలి. నేను జాయింట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మనకి చాలా అంటే చాలా కొలత నీట్గా వచ్చిందండి. చూడండి, ఇప్పుడు నేను జాయింట్ చేస్తున్నాను. కింద పార్ట్ని పై పార్ట్ 2 కలిపి జాయింట్ చేస్తున్నాను. చూడండి,
ఫ్రెండ్స్, మనం జాయింట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. చూడండి, ఇలాగా ఎక్స్ట్రా ఉన్నది కూడా నేను కటింగ్ అయితే చేశాను. చూడండి, మనం బోట్ నెక్తో డిజైన్ చేసాం కదా. చూడండి, ఫ్రాక్ అయితే ఇది. ఇంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్గా మనం ఫ్రాక్ అయితే కుట్టడం జరిగింది. కొత్తగా నేర్చుకునే వారి కోసం ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూడండి, చూసి కటింగ్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. కటింగ్ వీడియో చూడండి, స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. చూస్తే క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఏ వీడియో చూసినా స్క్రిప్ట్ అయితే చేయకండి. స్క్రిప్ట్ చేసి చూడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే క్లారిటీగా చూస్తేనే మీకు వీడియో అనేది ఫుల్గా అర్థమవుతుంది. మనం ఎలా అనేది కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మనం క్లారిటీగా తెలుసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఫ్రాకు. ఈ బోట్ నెక్ అండి, బోట్ నెక్ ఫ్రాక్ ఇది. చూడండి, ఇలా సైడ్కి వచ్చేసి నాడాలు కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేయడం జరిగింది. చూడండి, ఇలా ఇలా దీని పిక్ అయితే నేను ఫోటో తీసి దీని పిక్ అయితే నేను పక్కన యాడ్ చేస్తాను. చూసి మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి. ఇది చాలా అంటే చాలా నీట్గా వేసుకుంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. చూడండి, చూసి వెళ్ళకుండా ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన నా వీడియో కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. ధన్యవాదాలు ఫ్రెండ్స్.